వెల్కమ్ టు VS9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్. పేదలు సామాన్యులు బాధితులకు పోలీసులు అండగా ఉండాలి. హోదాను చూసి పోలీసులు భయపడవద్దు. సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీ పథకం ప్రకారమే అక్రమ రేషన్ బియ్యం తరలింపు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శ. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డీప్ టెక్నాలజీపై సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకొని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదం ముందుకు వెళ్తున్నామని వివరించారు. 4PC విధానంతో పాటుగా 4E విధానం కూడా అమలు చేస్తామన్నారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాలా విశాఖ అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు DPR తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తుందని, జోన్ భవనాల నిర్మాణ అంశాలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాన్క్లేవ్ పెట్టారు. నిన్నటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఉండే టెక్నికల్ పీపుల్ కానీ, టెక్నాలజీ డెవలప్ చేసిన వ్యక్తులు కానీ అందరూ వచ్చారు. నా ఆలోచన ఒకటే, ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు డీప్ టెక్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో టెక్నాలజీ అనేది ఒక భాగం అవుతుంది. ఎవరైతే టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు ఏ పని పెట్టినా కలిసి వస్తుంది. అది హెల్త్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే పవర్ కావచ్చు, ఏదైనా సరే, రోడ్లు కావచ్చు, అన్నింటిలో కూడా టెక్నాలజీ భాగస్వామ్యం అవుతుంది. అయితే నేను ఆలోచించే విధానం, ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతాం అనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది, మార్గం కూడా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం. హైదరాబాద్ లో పేలుడు సంభవించింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్టోర్ రూమ్ వెనుకాల ఉదయం GMR ఉద్యోగి క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో GMR ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన పోలీసులు వెంటనే గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా పేలుడు జరిగిన గదిలో సిలిండర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పేలుడు ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మలక్పేట మెట్రో స్టేషన్ కింద అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న వాహనాలకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ వ్యాపించింది. దట్టంగా అలుముకున్న పొగతో మెట్రో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మలక్పేట మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన 5 బైకులు దగ్ధమయ్యాయి. మలక్పేట మెట్రో పిల్లర్ నంబర్ 1409 వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలు వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఏ ప్రజా ప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు. పేదలు సామాన్యులు బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు.
రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ ఒత్తిడి లేకుండా మీరందరూ మీ ఉద్యోగాలను నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకందరికీ అవకాశాలు కల్పిస్తుంది. నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో, హత్యలు చేసిన వాళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జాకోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటమ్ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. పిల్లికి శ్రీమంతం వేడుక ఖమ్మం జిల్లా మధిర సిపిఎస్ రోడ్డులో అల్లూరి నాగభూషణం, పద్మావతి దంపతులు తమ పెంపుడు పిల్లి సాషా కడుపుతో ఉండగా దాని మీద ఉన్న అభిమానంతో దానికి శ్రీమంతం వేడుక చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు పిల్లికి శ్రీమంతం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. ఇలా చేసామని ఇచ్చిన మ్యాచ్ వారం రోజుల నుంచి పది ఎంత కష్టపడుతుందో, వారం రోజుల నుంచి పోడు కాకినాడ అత్యవసర పరిస్థితులు, సంఘ విద్రోహ శక్తుల అణచివేత, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు పోలీస్ బలగాలతో పాటు సమానంగా ప్రజా రక్షణ, సమాజ శ్రేయస్సు కొరకు ముందుండి తమ సేవలను నిస్వార్థంగా ప్రజలకు అందజేయడంలో హోంగార్డుల పాత్ర ఎంతో కీలకమైనది. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. 62వ హోంగార్డ్స్ యూనిట్ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్ లోని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1962 చైనా యుద్ధ సమయంలో భారతీయ సైన్యానికి వీరు అద్భుతమైన సేవలను అందించినారు.
అప్పటి నుండి వీరిని పోలీస్ శాఖకు కూడా సహాయకులుగా నియమించారని తెలిపారు. ఎంబీబీ భాస్కర్రావు మరియు శ్రీనివాసరావు ఎస్ఎస్పీ గారు వారు జ్ఞాపకని బహిష్కరిస్తున్నారు. తీసుకురావచ్చు. తర్వాత ఫ్రైడే గ్రీవెన్స్లో నేను మెన్ అందరికీ గ్రీవెన్స్ పెడతాను. సో ఆల్మోస్ట్ మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ వస్తారు. బట్ హోంగార్డ్స్ చాలా తక్కువ వస్తారు. సో ఒకటి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటాను. లేదు, ఫ్రైడే గ్రీవెన్స్లో నా దగ్గర రావడానికి మీరందరూ హెజిటేట్ చేస్తారు అనుకుంటాను. ఒకటైనా నిజం ఉండొచ్చు, రెండోదైనా నిజం ఉండొచ్చు. సో ఫస్ట్ నేను చెప్పింది నిజమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదన్నా ఎప్పుడైనా మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదా మీకు ఏదైనా మీ వెల్ఫేర్ గురించి ఏదైనా సలహా ఉన్నా, సో ఎప్పుడు నా దగ్గర రావచ్చు. నాకు వచ్చి యూ క్యాన్ రేజ్ ఇట్. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. ఎందుకంటే డీజీ సార్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు, వెల్ఫేర్ అసెట్స్ మాకు చాలా ఉన్నాయి, వెల్ఫేర్ డబ్బులకి తక్కువ లేదు. బట్ మనం వెల్ఫేర్ కోసం ఏం చేయాలో అది స్ట్రక్చర్డ్గా రిక్వైర్మెంట్ బేసిస్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మన వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ ఓకే జస్ట్ నేమ్ సేక్ కోసం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫీల్డ్ నుంచి మనకి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఈ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ మన శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది. ఒకరు కానిస్టేబుల్ వచ్చి ఇలా బ్యాంక్ ద్వారా అప్రోచ్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది శాలరీ ప్యాకేజ్ వెల్ఫేర్ స్కీమ్. సో అలా మీ వైపు నుంచి కూడా ఫీల్డ్లో పనిచేసే విధానం టైంలో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్తో పాటు, లేదా ఇది చేస్తే బాగుంటుందా మనకందరికీ, అలా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వీ విల్ డెఫినెట్లీ ట్రై టు ఇంప్లిమెంట్. సో అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ for all the services given by each and every home guard in the district. So ఇంకొకసారి మనస్ఫూర్తిగా నేను మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అదే ఇదే టైంలో మీరందరూ ఇంకొకసారి కీపింగ్ ద హిస్టరీ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ మైండ్, యూ హ్యావ్ టు వర్క్ థింకింగ్. అంటే మనందరూ సేవ, పబ్లిక్కి ఒక సేవ చేస్తున్నామని మనోభావంతో పనిచేయాలి. సో ఆ మనోభావంతో పనిచేస్తే ఇంకా కొద్దిగా పని చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది, పని చేయడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ మాటలు చెప్తూ ఇంకొకసారి ఇక్కడ ఉన్న అందరికీ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైలం మల్లనను దర్శించుకుంది. ఇటీవల నాగ చైతన్య శోభిత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన వధువులతో కలిసి కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నల్గొండ, హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్, ఫైటింగ్ చోటు చేసుకున్నాయి. హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు దొంగ పారిపోయాడు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు హైవేపై అలర్ట్ అయ్యారు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా సదరు దొంగ పోలీసులను ముప్ప తిప్పలు పెట్టాడు. అంబులెన్స్ సైరన్ తో రై రైమంటూ అతి వేగంతో పరారయ్యాడు. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయాడు. జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేతిపల్లి మండలం
కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయాడు. చివరకు సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పోలీసులు పట్టుకున్నారు. కాకినాడ గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి అప్పటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు వీరభద్రారెడ్డిలు. వీరికి అప్పటి సీఎం జగన్ సహకరించాడని, రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారన్నారు. కాకినాడ నగరంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేశారన్నారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, ద్వారంపూడి అధికారంలో ఉండగా అతనిపై ఏ విధమైన కేసులు పెట్టేందుకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. చేసింది అన్యాయం కదండి. ప్రజల మనసుగా నువ్వు ఏం చేసావు? వాళ్ళందరికీ న్యాయం చేసి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకో. వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించావా? ఇప్పించలేదు. నువ్వే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నావు ఐశ్వర్య గ్రాండ్ హోటల్. ఏంటి ఇలాగ నువ్వు అన్యాయం చేసి అక్రమాలు చేసి అవన్నీ కూడా ఆధారాలు చూపించి ఆ ప్రజలకు మేము అండగా నిలుస్తుంటే, ఈరోజు అధికారం వచ్చింది ఆధారాలతో చూపి బయట పెట్టి అండగా నిలుస్తుంటే మేము కక్షాదింపులు చేస్తున్నామా? మీరు చేస్తారు కక్షాదింపులు, ఎన్నో రకాల కక్షాదింపులు చేస్తారు. మా నాయకుల మీద కాదు, జైల్లో పెట్టడమే కాదు, మా కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టి ఇల్లులు కూడా తీసిన సందర్భాలు ఉన్నాయి. అంతందుకు ఈ మధ్యకాలం నడుస్తుంది, అదంతా మీకు తెలిసిన విషయమే. దొంగ బియ్యం వ్యాపారం ఎలా చేశాడో అన్నీ తెలుసు మీకు, ఏ విధంగా చేశాడో. దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఈ రోజున ముందుకెళ్తుంది. ఆయన అంతా ఒక ఎమ్మెల్యే ఉండి ఎన్ని అబద్ధాలు ఆడాడో ఒకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఎంత అబద్ధం ఆడాడో చూడండి. ఆయన ఆ రోజు నువ్వు తప్పు చేస్తున్నావని అంటే ఆ రోజు ఏం మాట్లాడండి? ఇక్కడే మనం కూర్చొని మాట్లాడడం, మీరు అందరూ ఉన్నారు. నువ్వు ఐవేరి కోస్తే వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటే ఆయన ఏం మాట్లాడాడండి? ఓకే, ఐవేరి కోస్తే వెళ్ళాను అన్నాడు ఆయన. ఐవేరి కోస్తే వెళ్ళాను, మాది రైస్ వ్యాపారం, ఐవేరి కోస్ట్లో వ్యాపారం చేస్తారా మీ కింగ్లు. రైస్ వ్యాపారంలో మా నాన్న రైస్ వ్యాపారం, మా తమ్ముడు రైస్ వ్యాపారం, మాది రైస్ వ్యాపారం, దాంట్లో కింగ్లు అన్నాడు. అక్కడ గొడవలు కడుతున్నా అని చెప్పాడు మీ ద్వారా. ఆ రోజు అలా అన్నాడు. మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి? మీరు చిన్నోను అంటున్నాడండి. ఇలా చెప్తున్నారు, చిన్నోను అంటున్నాడండి. వెంటనే మాట మార్చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట దోసేసుకుని, అధికారం లేనప్పుడు ఒక మాట. అంటే మీకు కూడా తెలియాలి, ఆయన మాటలు నేనేదో మాట్లాడడం కాదు. యాదాద్రి భువనగిరి భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ చెరువు వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటనకు నిరసనగా కొత్తగూడెం పోచంపల్లి మధ్యలో ఉన్న చెరువు కట్ట వద్ద గ్రామస్తులు ధర్నాకు దిగారు. స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవట్లేదని నిరసనకు దిగారు. వరంగల్లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. యూట్యూబరే హంతకుడిగా తేల్చారు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో అతి కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. మృతుడికి మద్యం తాగించి కర్రతో కొట్టి చంపాడు నిందితుడు. మృతుడు రాజమోహన్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లాడు. ఎటువంటి ఆధారాలు లేకుండా హత్య చేసిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు ములుగు జిల్లా కోమట్పల్లికి చెందిన శ్రీనుగా గుర్తించారు. నిందితుడు శ్రీనుకు గతంలోనే నేర చరిత్ర ఉంది. డబ్బు, బంగారం కోసమే హత్య చేశానని నిందితుడు శ్రీను ఒప్పుకున్నట్టు సమాచారం.
రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల అమ్మకాలు కలకలం రేపాయి. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. ఆయన ఆ 49 కోడెలను అక్రమంగా విక్రయించాడని ఆరోపణ. దైవ భక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో రాజన్న కోడెల విక్రయం వెలుగులోకి వచ్చాయి. ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మెప్పు కోసం నిబంధనలు విరుద్ధంగా కోడెలను ఆలయ ఈవో అప్పగించారని ఆరోపించారు. రైతులకు 2 నుండి 3 కోడెలు అప్పగించే అధికారులు మంత్రి లెటర్ ను విచారించకుండానే ఏకంగా 49 కోడెలు ఇవ్వడంపై మండిపడ్డారు. మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కేటాయింపుపై విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు భక్తులు అంటున్నారు. దేవాదాయ శాఖ రాజన్న కోడలు చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ మిస్ చేసిన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది. అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతలేదు. దానికి ఒక నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం 4 5 అనేది. అది విచ్చినవాడికి ఎవరికి ఇస్తూ ఉన్నారు. రీసెంట్గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివియర్ చేసిన దేవాలయానికి సంబంధించి ఆ గీసుకొండలా 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమవుతలేదు. మరి మిస్సు జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాలయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడలు జరుగుతున్నాయి, బడ్డెను ఈ చేతులు దులుపుకొని ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమీడియట్గా న్యాయ విచారణ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కడప మున్సిపల్ స్కూల్ మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వేదిక పైన అధ్యాపకులకి ఉపాధ్యాయులకి ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను, కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ మనకి పులివెందులో కానీ ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.